హలో గైస్, వెల్కమ్ టు టొమాటో ఎఫ్ఎఫ్ అఫీషియల్ గేమింగ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కొత్తగా ఈవెంట్స్ పెట్టాడు. ఏంటంటే బన్నీ బండిల్ ఇచ్చాడు చూడండి. బన్నీ బండిల్ మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాడు. ఇది తిప్పాలా లేదా అనేది నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బన్నీ బండిల్ రిటర్న్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ బండిల్ మన దగ్గర ఎలాగా ఉంది, ఈ రెడ్ది వైలెట్ కలర్ది ఇచ్చాడు. ఇప్పుడు రెడ్ది అయితే తిప్పడానికి ట్రై చేయండి. మీరు తిప్పాలనే ఇంటెన్షన్ ఉంటే రెడ్ది తిప్పండి గైస్. రెడ్ది వచ్చేంత వరకు తిప్పండి. ఒకవేళ మీకు ఆ బండిల్ ఖచ్చితంగా కావాలంటే 2000 to 3000 డైమండ్స్ ఉండాలి గైస్. అన్ని డైమండ్స్ ఉంటే మీరు అలా స్పిన్ చేస్తుంటే ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, రేర్ ఐటమ్స్ 4 కాదు 6 ఉన్నాయి. ఆ 6 ఐటమ్స్లో ఏదో ఒక ఐటమ్ ఖచ్చితంగా తగులుతుంది గైస్. అప్పటి వరకు తిప్పుతూనే ఉండాలి. తర్వాత కాయిన్స్ అది టోకెన్స్ వచ్చేంత వరకు తిప్పారనుకో ఈ బండిల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 3000 డైమండ్స్కి బండిలే వచ్చేస్తుంది డైరెక్ట్గా స్పిన్నింగ్ చేసేటప్పుడే. కానీ మళ్ళీ ఇచ్చాడు, రిటర్న్ ఇచ్చాడు కాబట్టి ఇది అంత ఏం బాగోదు గైస్. ఈ వైలెట్ కలర్ది ఎందుకు ఉందో తెలియదు, బాగాలే అసలు. దీనికన్నా బ్లాక్ది ఉంటుంది, అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఇదే బాగుంటుంది బాడీ దీనికన్నా. రెడ్ది కూడా బాగుంటుంది. రెడ్ చూసారా, షూస్ కూడా కొంచెం యానిమేషన్గా ఉంది. తిప్పాలనుకుంటే రెడ్ దానికోసం తిప్పండి గైస్. లేదంటే 4400 టోకెన్స్ అంటే చాలా ఎక్కువ, తిప్పడం వేస్ట్ అని నాకు ఫీలింగ్. 400 టోకెన్స్ రావాలంటే ఎలా చూసుకున్నా 3000 డైమండ్స్ అయితే ఖర్చు అవుతాయి మన దగ్గర. వేస్ట్ గైస్, తిప్పకండి ఇది ఈవెంట్. నెక్స్ట్ వేరే ఈవెంట్ చూద్దాం ఉండండి. ఈ ఈవెంట్ ఇది కూడా బాగుంది గైస్. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ, అదే మీ టీం ఉంటుంది కదా, టీంలోని ఎవరికన్నా యానిమేషన్ ఉంటే మొత్తం అందరికీ యానిమేషన్ వస్తుంది. ఇదైతే మాత్రం ఓపీ లెవెల్ ఈవెంట్. ఎలా అంటే ఒక స్క్వాడ్ కింద ఆడతాం కదా మనం ర్యాంక్డ్ మ్యాచెస్, అలా ఆడేటప్పుడు టీంలో ఒకడుకుంటే సరిపోద్ది. ఇది మొత్తం నలుగురికి యానిమేషన్ వస్తుంది. ఫాలో చేస్తేనే వస్తుంది, అది కూడా అన్ఫాలో కొడితే రాదు. దిగేటప్పుడు చూసారా, ఇది ఫ్లైట్లోకి లాబీ ఎంట్రీ, లాబీ నుంచి ఫ్లైట్లో అదే మ్యాప్లోకి ఎంట్రీ అవుతుంది కదా, అప్పుడు ఆ టైంలో ఇలా వస్తుంది. చూసారా అలా నలుగురు ఎలా పరిగెడుతున్నారో. తర్వాత జంప్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. డైవ్ కొడితే ఇంకా కొంచెం యానిమేషన్ పెరుగుతుంది అంతే, కలరింగ్. ఇంకా కిందకి వెళ్ళిన పారాషూట్కి వెళ్ళినా సరే సేమ్, పారాషూట్ ఏం రావట్లేదు, డైరెక్ట్గా ఇలాగే వచ్చేస్తుంది. ఈ ఈవెంట్ 1300 డైమండ్లు పెట్టడం అంటే టీం అంతా కలిపి పెట్టుకోండి గైస్. అలా పెట్టుకుంటే మీకు స్క్వాడ్ ఇలా ఎంట్రీ దిగొచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైనా రూమ్ మ్యాచెస్కి వెళ్తారు కదా, అప్పుడు బీఆర్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది ఇలా దిగుతుంటే స్క్వాడ్ అంతా కలిసి. చూసారా ఎలా దిగుతున్నారా, బాగుంది. నెక్స్ట్ ఇంకో ఈవెంట్ ఏంటంటే దీనికి 1300 డైమండ్లు పెట్టి తిప్పాలి. తిప్పితే పర్లేదు, బాగుంది. కానీ ఆలోచించండి గైస్, ఇంకోటి డైమండ్లు దొబ్బే ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ మాత్రం అసలు ముట్టుకోకండి గైస్. గ్లూ వాల్ ఈవెంట్ చేస్తారు కదా 50 స్పిన్స్కి, ఆ 50 స్పిన్ అయ్యేంత వరకు ఏది ఇవ్వడు. ఇస్తే గైతే లాస్ట్లో ఆ సిత్ ఒకటి ఇస్తాడు. డైమండ్లు అయితే మాత్రం ఫుల్గా దొబ్బేస్తాడు దీంట్లోని, ఈ లక్కీ రాయల్ ఈవెంట్లోని. గ్లూవాల్ ఇచ్చాడంటే గ్లూవాల్ తిప్పాల్సిన వేస్ట్ గైస్, ఆల్రెడీ మన దగ్గర చాలా గ్లూవాల్స్ ఉండే. నెక్స్ట్ ఈ ఆగ్ గన్ స్కిన్ చూడడానికి అయితే బాగుంది, కానీ కొంచెం ఎక్కడో తేడాగా ఉంది. దీనికి ఎలా అంటే ఒకసారి చూద్దాం దీని అట్రిబ్యూట్స్ అవి ఎలా ఉన్నాయో. చూడడానికి అయితే లుకింగ్ బాగుంది, రాయలిస్ట్ లుకింగ్. ఫస్ట్ లెవెల్ పర్లేదు, బాగానే ఉంది, సన్నగా ఉంది. కాకపోతే ఆగు డిజైనే మారిపోయింది మొత్తం, ఒక బాణంలా షేప్ ఇచ్చాడు మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి దీని అట్రిబ్యూట్స్ అవి చూసేద్దాం చూడండి. న్యూ లిక్ అండ స్కోపిన్ ఓపీ లెవెల్ ఉంది గైస్. స్కోపిన్, ఇంకా టైటిల్, గన్ స్విచ్ యానిమేషన్, ఈ 4 సూపర్ ఉన్నాయి. అది కాకుండా స్పెషల్ సౌండ్స్ అనేది కొన్ని గన్స్కి ఇస్తున్నాడు, మాత్రం సౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. విన్నారు కదా ఇప్పుడు. ఎమోట్ ఏమంత బాగాలే, బెబ్బెబ్బే ఎమోట్లా ఉంది, ఇది అంత బాగాలేదు. ఎలిమినేషన్ ఎఫెక్ట్, ఫైరింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ కామన్ ఉంటాయి నార్మల్గానే అన్ని ఏవో గన్స్కి. అన్నిటికన్నా తోపు ఏంటంటే ఆ స్కోపు, ఇంకోటి ఫైర్ సౌండ్. ఈ ఈవెంట్ అయితే తిప్పడం వేస్ట్ గైస్. ఈ ఫేడెడ్ వీల్ ఆల్రెడీ నాకు 9 డైమండ్లకు వస్తుంది. మెయిన్గా మనం రిమూవ్ చేయాల్సింది ఏంటనుకుంటున్నాం, ఈ ఫేడెడ్ వీల్స్లోని కింద నుంచి 2 ఐటమ్ ఉందా, అది రిమూవ్ చేయాలి గైస్. అది రిమూవ్ చేస్తే 4 కార్నర్స్లోని ఏదో ఒక ఐటమ్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ 3 స్పిన్స్లో ఖచ్చితంగా 4 కార్నర్స్లో ఒక ఐటమ్ వస్తుంది, అది రిమూవ్ చేస్తే. ఈ ఈవెంట్ అయితే తిప్పండి గైస్. ఇది ప్యారలల్ ఈవెంట్, పైన మనకి బండిల్ ఉంది కదా, దానికి ప్యారలల్ ఈవెంట్ ఇది. ఇందులోని టోకెన్స్ వస్తాయి, అందులోని టోకెన్స్ వస్తాయి, రెండు కలిపి ఒక బండిల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మనం.
1000 డైమండ్స్ ఇందులో తిప్పారనుకో ఈ 2 బండిల్స్లో ఏదో ఒక బండిల్ వచ్చేస్తుంది. 1000 డైమండ్స్ పైన తిప్పారనుకో ఈ 6 ఐటమ్స్లో ఏదో ఒక ఐటమ్ వస్తుంది. ఇందులో ఐటమ్స్ ఎక్కువ ఇచ్చాడు, ఇందులో కూడా తక్కువ ఇచ్చాడు. కొన్ని టోకెన్స్ కౌంటింగ్ తక్కువ ఇచ్చాడు. మీరు ఆ కింద యానివర్సరీ రింగ్ ఈవెంట్లో తిప్పుకుంటేనే కొంచెం ఎక్కువ టోకెన్స్ ఉంటాయి. డబల్ ఉంటాయి, అంటే 10 2 5 2 ఉంటాయి. ఇందులో అలా ఇవ్వలేదు, అన్నీ ఒక్కొక్క ఐటమ్ ఇచ్చాడు. 1 2 2 ఇచ్చాడు. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి.